ఆయన నడవలేని కండిషన్లో ఉంటే వాళ్ళు అతన్ని మోసుకుని మరీ ఆ ఊరేగింపులో తీసుకొచ్చారు. ప్రశ్నించే విద్యార్థుల్లో యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ప్రైమరీ స్కూల్ పిల్లల దాకా ఉన్నారు. అసలు మొత్తం సిస్టమే ఇట్లా రాటనైంది, దాన్ని మార్చమని మాట్లాడుతున్నారు. దానికి సపోర్ట్గా జార్ఖండ్ నలుమూలల నుంచి విద్యార్థులు నిరుద్యోగులు వచ్చారు. డెఫినెట్గా లాఠీ చార్జ్ జరిగింది, టియర్ గ్యాస్ ప్రయోగించారు. హలో ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రతి 50-60 సంవత్సరాలకు ఒకసారి ఒక తరం ప్రపంచ చరిత్రను ఒక చిన్న మలుపు తిప్పిన సందర్భం కనపడుతుంది. ఆధునిక ప్రపంచ చరిత్ర తీసుకుందాం. ఉదాహరణకు 20వ శతాబ్దం తొలి రోజులు 1900 బిగినింగ్ అనుకోండి. అప్పటికి నిజానికి మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాలేదు, కానీ మొదటి ప్రపంచ యుద్ధానికి అవసరమైన బీజాలు యూరప్ అంతా కూడా పడుతున్నాయి. చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద పవర్స్ ఓడిపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో బెంగాల్ విభజన జరగడంతో పెద్ద ఎత్తున వందే మాత్రం ఉద్యమం వచ్చింది. రవి అస్తమించని సామ్రాజ్యం అని అనుకునే బ్రిటిష్ వాళ్ళ పాలనకు వ్యతిరేకంగా అనేక చోట్ల ఇండిపెండెన్స్ మూమెంట్స్ కూడా రావటం మొదలుపెట్టాయి. సో అవన్నీ అట్లా కొనసాగి యూరోప్లో అది బోల్షెవిక్ విప్లవానికి దారితీసింది. ప్రపంచంలోని మొట్టమొదటి కమ్యూనిస్టు దేశం కూడా ఏర్పడింది. సో ప్రపంచం అంతా కూడా ఒక మార్పుని, విప్లవాన్ని కోరుకున్న రోజులవి. వాటన్నిటికీ కూడా నాయకత్వం వహించింది యువకులే. వాళ్ళు రోడ్ల మీదకెక్కి దెబ్బలు తిని, తూటాల దెబ్బలు కూడా తిని, ప్రాణాలు కూడా సమర్పించి ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించారు, కొనసాగించారు కూడా. తర్వాత సరిగ్గా 50-60 సంవత్సరాలకు యాంగ్రీ 60s, ఈ మాట వినే ఉండుంటారు. యాంగ్రీ 60s గురించి మాట్లాడితే అందరికీ గుర్తొచ్చేది ఫ్రెంచ్ విద్యార్థి విప్లవం. ప్యారిస్లో చేసిన ఉద్యమం ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచాన్ని అంటుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యాంగ్రీ 60sలో చాలా విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. అమెరికాస్లో జరిగాయి, ఆఫ్రికాలో జరిగాయి, ఏషియాలో జరిగాయి. అమెరికాలో ఫ్రీ స్పీచ్ మూమెంట్ ఆ రోజుల్లో చాలా పెద్ద యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం. అమెరికా వియత్నాం మీద యుద్ధం చేస్తే ఆ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు కూడా యూనివర్సిటీ విద్యార్థులే. అప్పుడు అక్కడ ఉన్న రిపబ్లికన్ ప్రభుత్వం వాళ్ళని దేశ ద్రోహులు అని కూడా అన్నదనుకోండి. సరిగ్గా ఇప్పుడైతే ఇక్కడ ఎట్లా అంటున్నారో అదే పద్ధతిలో. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో కూడా అటువంటి విద్యార్థి ఉద్యమమే వచ్చింది. యూనివర్సిటీలన్నీ కూడా ప్రపంచాన్ని మార్చాలని తప్పించిన ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్తో నిండిపోయాయి. వాటి ఫలితంగా పుట్టిందే నక్సల్బరీ మూమెంట్. ప్రతిసారి విద్యార్థులు ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం, తాపత్రయపడటం, దానికోసం వాళ్ళ జీవితాలే ఫణంగా పెట్టడం, కానీ దురాశ ఫైనల్గా దాన్ని టేక్ ఓవర్ చేయటం అనేది అన్నిసార్లు జరుగుతూనే ఉంది. అటువంటి దురాశ మీద యువత పోరాటం చేయటం అనేది మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అటువంటి మరొక విద్యార్థి ఉద్యమ విప్లవ సంధి దశలో ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలిసే ఉంటుంది. అమెరికా మొత్తం పాలస్తీనా మీద జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన ఉద్యమాలతో అట్టుడికిపోయింది. ఎన్క్యాంప్మెంట్ పేరుతో ప్రతి యూనివర్సిటీలో స్టూడెంట్స్ క్యాంపింగ్ చేసి మరీ నిరసనలు తెలియజేశారు. ఆ సందర్భంగా మనం ఇది యాంగ్రీ 20s కాబోతుందని ఒక వీడియో కూడా చేశాం. శ్రీలంకలో యువత ఉద్యమం వచ్చింది, బంగ్లాదేశ్లో వచ్చింది, నేపాల్లో వచ్చింది. ఫైనల్గా భారతదేశంలో కూడా యువత ఉద్యమ బాట పట్టింది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సరిగ్గా నెల రోజుల క్రితం జంతర్ మంతర్లో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి ఉద్యమం జరిగింది. దేశద్రోహులు అన్నారు, కొట్టారు, తిట్టారు, అయినా లొంగకుండా వాళ్ళు ప్రభుత్వం మెడలు కూడా వంచారు. అది అలా ముగిసిందో ముగియలేదో జార్ఖండ్లో అంటుకుంది. ఇవి రెండు మనం చూస్తున్న ఎగ్జాంపుల్స్. కానీ మొత్తం దేశమంతా కూడా అనేక చోట్ల విద్యార్థి ఉద్యమాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, యూపీలో అనేక చోట్ల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే విద్యార్థుల్లో యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ప్రైమరీ స్కూల్ పిల్లల దాకా ఉన్నారు. తమ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి అని నమ్ముతున్న పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే నేను జార్ఖండ్ విద్యార్థి ఉద్యమాన్ని కూడా చూస్తున్నాను. నిజానికి జార్ఖండ్ విద్యార్థి ఉద్యమం జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకుంది. ఎందుకంటే రెండు చోట్ల కూడా ఇష్యూస్ దాదాపుగా ఒకటే. రెండు చోట్ల కూడా పరీక్షల నిర్వహణలో అసమర్థతే ప్రధానమైన కారణం. జంతర్ మంతర్ దగ్గర తీసుకున్న అంశం నీట్ లీక్ అయినప్పటికీ అక్కడికి వచ్చిన విద్యార్థులు అనేక రకాల పరీక్షల లీక్ల మీద, పరీక్షలు నిర్వహించడంలో ఉన్న అసమర్థత మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద, వీటన్నిటి మీద మాట్లాడారు. సరిగ్గా జార్ఖండ్లో కూడా అదే జరుగుతుంది. జార్ఖండ్లో నిజానికి మొదలైంది అక్కడ జేపీఎస్సీ ఎగ్జామ్ లీక్కి సంబంధించి. కానీ విద్యార్థులు కేవలం ఆ ఒక్క లీక్ గురించి మాట్లాడట్లేదు. అసలు మొత్తం సిస్టమే ఇట్లా రాటనైంది, దాన్ని మార్చమని మాట్లాడుతున్నారు. ఎందుకంటే జార్ఖండ్లో పరీక్షల లీక్ అనేది ఇవాళ జరగలేదు.
జార్ఖండ్ పుట్టినప్పటి నుంచి జరుగుతున్నాయి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉద్యోగం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని సాధించడానికి, సంపాదించడానికి అక్కడ పిల్లలు నానా కష్టాలు పడతారు. విపరీతంగా దాని పట్ల ఆశలు పెంచుకుంటారు. ఏళ్ల తరబడి సాధన చేస్తారు. చాలామంది కష్టపడి సంపాదించాలని ట్రై చేస్తే కొంతమంది దాన్ని లీక్ చేసో కొనుక్కునో సాధించాలని ప్రయత్నం చేస్తారు. అందుకోసమే ప్రతి నేషనల్ టెస్ట్కి లీక్ అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు జార్ఖండ్ ఈ వారసత్వాన్ని కూడా తెచ్చుకుంది. జార్ఖండ్ 2000 సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత 2003లో మొట్టమొదటి పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో 64 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఆ పరీక్షలో కూడా ఇప్పుడు జేపీఎస్సీలో ఏమేమి జరిగాయని చెప్తున్నారో అవన్నీ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఓఎంఆర్ షీట్స్ బయటకు రావటము, సంతకాలు లేని లిస్టులు బయటకు రావటం, వీటితో చాలా పెద్ద గందరగోళం జరిగి సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఎప్పుడు? 2003లో. ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈ రోజుకి పూర్తి కాలేదు. ఎంత ఘోరం అంటే ఆ పరీక్షలో టాపర్ అయిన శాలిని విజయ్ అనే అమ్మాయి ఈ మొత్తం పరీక్ష చిక్కుల్లో పట్టమే కాకుండా తాను కూడా లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి రావడంతో స్ట్రెస్కి గురయ్యి 25 ఫిబ్రవరిలో తాను తన తమ్ముడు తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఇంతకు జార్ఖండ్లో మొట్టమొదటి ప్రభుత్వం ఎవరిదో తెలుసా? ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత మరొక పరీక్ష జరిగింది 2004లో. దానిలో కూడా అవకతవకలు జరిగాయని దాని మీద కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంతగా సపోర్ట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీనే జార్ఖండ్లో అతి ఎక్కువ కాలం అధికారంలో ఉంది. 2014 నుంచి 19 వరకు కూడా జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. 5 ఏళ్లలో వాళ్ళు ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయలేదు. అంటే ఒక జనరేషన్కే ఫ్యూచర్ని నిరాకరించారనమాట. మొన్న ప్రొటెస్ట్లో కొంతమంది కనిపించారు. వాళ్ళందరూ వాళ్ళ 40లోకి వచ్చారు. అంటే జార్ఖండ్ ఏర్పడినప్పుడు వాళ్ళు ఈ గవర్నమెంట్ పరీక్ష రాసి ఉద్యోగం పొందాలని వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఆశ చావలేదు. చాలామంది మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో కూడా అక్కడ అంతంత వయసు ఉన్న వాళ్ళు ఎందుకున్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఎందుకున్నారు, 35 వాళ్ళు ఎందుకున్నారు అన్నారు కదా. నిజానికి నేను తెలంగాణలో కూడా చూశాను. తెలంగాణలో 2024లో జరిగిన ఉద్యమంలో కూడా అనేక మంది 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు 20లో ఉన్నారు. 10 ఏళ్ళు గడిచినా కూడా పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల ఉద్యోగాలు రాక వాళ్ళు 30లోకి వచ్చారు. అన్నేళ్ళు చదివిన చదువు వ్యర్థమైపోతుంది. కాబట్టి కనీసం ఒక 2 ఛాన్స్లైనా ట్రై చేయకుండా వెళ్ళలేక వయసు పెరిగిపోతుంటే కూడా వాళ్ళు అట్లాగే ఉండిపోయారు. సరిగ్గా జార్ఖండ్లో కూడా అదే జరుగుతుంది. 20ల వాళ్ళు మాత్రమే అక్కడ ప్రొటెస్ట్లో లేరు. 30ల వాళ్ళు ఉన్నారు, 40ల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సిస్టమ్ అక్కడ చాలా దారుణంగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాళ్లకు దాని మీద పోరాడే ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అది జంతర్ మంతర్ నుంచి వచ్చింది. జంతర్ మంతర్ ఇవాళ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది. అది కేవలం జార్ఖండ్కే కాదు, భారతదేశంలో జరిగే అనేక విద్యార్థి ఉద్యమాలకు అదొక వేగచుక్క కాబోతుంది, అవుతుంది కూడా. మనందరం చూడబోతున్నాం కూడా. జార్ఖండ్ ప్రొటెస్ట్ దగ్గరకు వస్తే ఈ సంవత్సరం ఏప్రిల్లో 14వ జేపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ సేమ్ కథ. అందులో పరీక్ష రాసిన ఒక పేపర్ ఓఎంఆర్ షీట్ బయటకు వచ్చింది. ఆ షీట్లో అతను కేవలం 48 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాడు. కానీ అతను క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫైయింగ్ మార్క్ 144 మార్కులు. బట్ అతను ఎట్లా క్వాలిఫై అవుతాడు? అక్కడ మొదలైన గొడవ కాస్త అక్కడ ప్రొటెస్ట్ దాకా దారితీసింది. ముఖ్యంగా జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తర్వాత తమకు ఎదురేలేదని విర్రవీగిన కేంద్రాన్ని కూడా విద్యార్థులు మెడలు వంచడం చూసిన తర్వాత జార్ఖండ్ విద్యార్థులకు ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా ఇక చాలు, ఇక్కడితో ఈ అవినీతి అంతం కావాలి అని నిర్ణయించుకొని ప్రొటెస్ట్ చేయడానికి రాంచీ చేరారు. వాళ్ళు రాంచీలో ఉన్న జైపాల్ సింగ్ మోండా స్టేడియంలో కూర్చున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మెహతో హంగర్ స్ట్రైక్ కూడా కూర్చున్నాడు. ఆయనతో పాటుగా మరొక 5గురు కూడా జతయ్యారు. దాంతో మొత్తం జార్ఖండ్ నలుమూలల నుంచి విద్యార్థులు రావటం మొదలుపెట్టారు. వర్షం కురుస్తున్నా, ఎండ కాస్తున్నా లెక్క చేయకుండా వాళ్ళు స్టేడియం దగ్గరే ఉన్నారు. ఆగస్టు 10న సరిగ్గా జంతర్ మంతర్లో ఎలాగైతే చలో సంసద్ అని పిలిపించారో అదే పద్ధతిలో విధాన్ సభ ఘెరావ్ అని పిలిపించారు. దానికి సపోర్ట్గా జార్ఖండ్ నలుమూలల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారు. సరిగ్గా జంతర్ మంతర్ దగ్గర ఎలా జరిగిందో అక్కడ కూడా అలాగే జరిగింది. విద్యార్థులు రాకుండా బ్యారికేడ్స్ పెట్టారు. స్టేడియం నుంచి విధాన్ సభ దాకా ఉన్న 4 కిలోమీటర్లు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా దించారు. అనేక బ్యారికేడ్స్ పెట్టారు. కానీ విద్యార్థులు అవి ఏమీ లెక్క చేయలేదు. బ్యారికేడ్స్ అన్నిటిని
అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఛేదించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు 3 బ్యారికేడ్స్ని ఛేదించి విధానసభ దాకా కూడా వెళ్ళారు. దాంతో విధానసభని మూసేసి రాజకీయ నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి కూడా వచ్చింది. వాళ్ళ మీద పోలీసులు మొదట వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. వాటర్ క్యానన్స్ విషయంలో బీహార్, జార్ఖండ్ స్టూడెంట్స్ని మాత్రం మెచ్చుకోవాలి. వాళ్ళు దానికి మొదటి నుంచి రెడీగా ఉన్నారు. గతంలో మనం చూసాము బీహార్లో వాటర్ క్యానన్స్ ప్రయోగిస్తే వాళ్ళు ఎట్లా రెయిన్ డ్యాన్స్ చేశారు. ఇక్కడైతే దానికి ఎంత ప్రిపేర్డ్గా వచ్చారంటే వాళ్ళు షాంపూ ప్యాకెట్లు కూడా తెచ్చారు. నీళ్లు కొడుతుంటే షాంపూ తీసి తల స్నానాలు కూడా చేశారు. విద్యార్థులు ఎంతకీ వెనక్కి తగ్గకపోతే టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. లాఠీ చార్జీ కూడా చేశారు. అప్పటికే హంగర్ స్ట్రైక్లో ఉన్న మెహంతో కూడా ఆ ప్రొటెస్ట్లో వచ్చాడు. ఆయన నడవలేని కండిషన్లో ఉంటే వాళ్ళు అతన్ని మోసుకుని మరీ ఆ ఊరేగింపులో తీసుకొచ్చారు. అదొక ఐకానిక్ విజువల్గా మిగిలిపోయింది. విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరిగినప్పుడు ఆయన మీద దెబ్బలు కూడా పడ్డాయి. ఇక్కడ పెల్లెట్ గన్స్ వాడలేదు. జంతర్ మంతర్ దగ్గర పెల్లెట్ గన్స్ వాడటం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. అట్లాగే ఫేషియల్ రికగ్నిషన్ పేరుతోటి విద్యార్థుల మీద వేధింపులకు కూడా పాల్పడలేదు. బట్ జంతర్ మంతర్తో కంపేర్ చేస్తే ఆ స్థాయి దమనకాండ జరగలేదు అని మాత్రం అక్కడ చాలామంది సీనియర్స్ చెప్తున్నారు. డెఫినెట్గా లాఠీ చార్జ్ జరిగింది, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కానీ ఎంతసేపటికి వాళ్ళని వెనక్కి పుష్ చేయడానికే కానీ వాళ్ళని శిక్షించడానికి ఆ పని చెయ్యలేదు అనేది అక్కడున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. విద్యార్థుల డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఈ ఒక్క పరీక్ష గురించే మాట్లాడట్లేదు. ఈ పరీక్షను క్యాన్సిల్ చేయమని కోరటంతో పాటుగా అసలు మొత్తం సిస్టమ్ని ప్రక్షాళన చేయండి, అది వాళ్ళ డిమాండ్. నిజానికి ఈ ప్రొటెస్ట్ మొదలయ్యే సమయానికే ఒక సిట్ వేయటం జరిగింది. ఆ సిట్లో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ అందరూ రిజైన్ చేశారు. చైర్మన్ని అరెస్ట్ కూడా చేశారు. అతను అక్కడ ఐఏఎస్ ఆఫీసర్, గతంలో ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ కూడా పనిచేసిన వ్యక్తి. బట్ అతన్ని కూడా అరెస్ట్ చేశారు. దాదాపుగా విద్యార్థులు అడుగుతున్న వాటిలో 98% మేము తీర్చేశామని అక్కడ ముఖ్యమంత్రి సోరెన్ చెప్తున్నాడు. అయినా సరే విద్యార్థులు ఎందుకు అక్కడి నుంచి కదలట్లేదు అంటే వాళ్ళు మాకు రాష్ట్ర పోలీస్ మీద నమ్మకం లేదు, సిబిఐ వెయ్యండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక డిమాండ్ అది. ఆ డిమాండ్తోనే వాళ్ళు విధానసభ ఘెరావ్ ప్రోగ్రాం చేశారు. ఈ నేపథ్యంలో ఒక 2-3 అంశాలు చాలా ఆసక్తికరంగా ముందుకొస్తున్నాయి. ఈ మొత్తం ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నానా తాపత్రయపడుతుంది. నిజం చెప్పాలంటే 2 మూమెంట్స్ ఒకటే, రెండిట్లో ఏమీ తేడా లేదు. నిజానికి చాలామంది జంతర్ మంతర్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అక్కడ విద్యార్థులు కూడా చెప్పారు మేము జంతర్ మంతర్కి కూడా వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చామని. నేహా బోరా లాంటి వాళ్ళు అక్కడ 23 రోజుల పాటు హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడికి వచ్చింది. ఆ ఉద్యమాన్ని అడ్డదారిలో ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆమె మీద ఇంకు కూడా చల్లారు. आरएसएस के गुंडों को ये भी नहीं पता है कि स्याही का काम लिखने का होता है, फेंकने का नहीं। आप क्या छात्रों के समर्थन में बैठेंगे अगर आपको ये डिफरेंस भी नहीं पता है? జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు అది అసలు ప్రొటెస్టే కాదని దాన్ని కవర్ చేయని వాళ్ళు, కవర్ చేసినప్పుడు కూడా అక్కడక్కడ చెదురుమదురుగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు మాత్రమే చూపించి మొత్తం ప్రొటెస్ట్నే అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేసిన గోదీ మీడియా, ముఖ్యంగా దాని నాయకుడు అర్నబ్ గోస్వామి జార్ఖండ్ మూమెంట్ను మాత్రం డే అండ్ నైట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ అంతా దేశద్రోహుల ప్రొటెస్ట్ అని, టుక్ డే గ్యాంగ్ అని, జార్జ్ సోరోస్ ఫండ్స్ అని, అర్బన్ నక్సల్స్ అని ఇన్ని మాటలు అన్నారు కదా. సేమ్ అవే పనులు చేస్తున్నా, అలాగే మూమెంట్ నిర్వహిస్తున్న జార్ఖండ్ విద్యార్థులు మాత్రం చాలా మంచి వాళ్ళట. ఇది గుడ్ ప్రొటెస్ట్ అట, అది బ్యాడ్ protest data. The CJP gang is that filthy, abusive, criminal infested gang at Jantar Mantar in Delhi. See the contrast between the two. I told you then, and I'm telling you now, watch the difference. In Jantar Mantar you had perversity, perversion, vulgarity, attacks on security personnel. In Ranchi you have children of farmers holding the constitution and asking for a fair exam. పిల్లలు అట్లా అనుకోవట్లేదు. జార్ఖండ్లో ఉన్న వాళ్ళు జంతర్ మంతర్కి వచ్చిన వాళ్ళు ఒకటే, వాళ్ళు ఒకలాగే మాట్లాడుతున్నారు, ఒకేలాగా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడున్న పార్టీ ఏంటి, ఇక్కడున్న పార్టీ ఏంటి అని చూడట్లేదు. ఎక్కడ సిస్టమ్ రాటనైనా దాన్ని వ్యతిరేకించాలి అని అనుకుంటున్నారు. ఇది కేవలం ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కూడా జరుగుతుంది. మనం చాలా వీడియోలు చూస్తున్నాం కదా. చిన్న చిన్న పిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు తిరగబట్టం మొదలుపెట్టారు. పోరాడితే పోయేదేమీ లేదు అనే విషయం మొత్తం పిల్లలందరికీ అర్థమైపోయింది. కేవలం జెన్జీ మాత్రమే కాదు, జెన్ ఆల్ఫా కూడా అనేక చోట్ల నిరసనలు తెలియ
తెలియజేస్తున్నారు. ఆ స్టేట్స్లో చాలా స్టేట్స్ భారతీయ జనతా పార్టీ స్టేట్సే. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు దీన్ని ఓన్ చేసుకునే ఒక ప్రయత్నం చేయటం మాత్రమే కాకుండా మొన్న జరిగిన విధానసభ ఘరావు సందర్భంగా కొంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చి వాళ్లే పోలీసుల మీద రాళ్లేసే ప్రయత్నం కూడా చేసి దొరికిపోయారు. ఆసక్తికరంగా పోలీసుల్ని విద్యార్థులు కాపాడారు ఈ గూండాల నుంచి. మరొక మాట, వేర్ ఈజ్ రాహుల్ గాంధీ, వేర్ ఈజ్ CJP అనే మాట కూడా చాలా మంది అడుగుతున్నారు. జార్ఖండ్లో ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా పవర్లో ఉంది. అది కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో కూడా ఉంది. రాహుల్ గాంధీ ఎక్కడెందుకు రావట్లేదు, అక్కడ ఎందుకు వచ్చాడని ఒక మాట మాట్లాడుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ అ జెన్యూన్ క్వశ్చన్. మీరు జంతర్ మంతర్లో సపోర్ట్ చేసి ఇక్కడ ఎందుకు చేయలేదని. బట్ జంతర్ మంతర్లో కూడా రాహుల్ గాంధీ మూమెంట్ని హైజాక్ చేసే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ మీద విపరీతమైన దమనకాండ జరిగిన తర్వాత మాత్రమే మాట్లాడాడు. ఇక్కడ కూడా జరిగింది కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడు? ఎస్, అది రైట్ క్వశ్చన్. తప్పకుండా రాహుల్ గాంధీ మాట్లాడాలి. మాట్లాడకపోతే నష్టం జరిగేది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకే. అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులతో మాట్లాడాలి. ఎలాగో 98% మేము వాళ్ళ డిమాండ్స్ అంగీకరించామని చెప్తున్నారు కదా, ఆ 2% అది కూడా ఒకే ఒక్క డిమాండ్ CBIకి అప్పగించాలి అని. బట్ CBI అనేది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ, మనందరికీ తెలుసు. CBI గత 12 సంవత్సరాలుగా ఎట్లా పనిచేస్తుందో, ఎవరి కోసం పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలో CBI ఎంటర్ అయితే ఏదో ఒక పేరుతోటి అక్కడ ఏమైనా చేసే అవకాశం ఉంది అనేది జార్ఖండ్ ప్రభుత్వం భయం. ఆ భయం నిరాధారం అయితే అయింది కాదు. కానీ విద్యార్థులు మాత్రం మాకు CID మీద నమ్మకం లేదు, CBI కావాల్సిందే అంటున్నారు. ఈ ఒక్క పాయింట్ దగ్గరే ప్రస్తుతం అంతా ఆగిపోయింది. కాబట్టి ముఖ్యమంత్రి దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒప్పించడం అనేది తప్పనిసరిగా జరగాలి. జరగకపోతే ఈ పాయింట్తో ఇది ఎంత దూరమైనా పోతుంది. ఇక CJP ఎందుకు రాలేదు, అభిజిత్ దీప్కే ఎందుకు రాలేదు అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీప్కే చాలా క్లియర్గా చెప్పాడు, ఆ ఉద్యమం మోహన్తో నాయకత్వంలో నడుస్తుంది, దాన్ని నేను హైజాక్ చేయను, నా సపోర్ట్ ఉంటుంది, కానీ నేను వెళ్ళి దాన్ని హైజాక్ చేసే ఉద్దేశం నాకు లేదు అని. నిజానికి మోహన్తోకి దెబ్బలు తగిలిన తర్వాత దీప్కే వీడియో కాల్ చేసి మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. जी इसलिए ना मैं ज़्यादा दिक्कत हो गया. సో CJP బేసిక్గా తన సపోర్ట్ ప్రకటించింది, కానీ హైజాక్ చేయడానికి సిద్ధంగా లేదు. బట్ హైజాక్ చేయడానికి సిద్ధంగా ఎవరున్నారో మనం చూసాం. ఏ విద్యార్థి ఉద్యమాన్ని ఇంతవరకు ఎక్కడా సపోర్ట్ చేయని పార్టీ, ఉద్యమించిన ప్రతి వాళ్ళని, ఫార్మర్స్ కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరినీ కూడా దేశద్రోహులు అని అన్న పార్టీ ఇవాళ దాన్ని ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేయటమే కాకుండా అందుకోసం నానా అగ్గచాట్లు పడుతూ ఉంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇది జార్ఖండ్తో ఆగబోయేది లేదు. దేశమంతా అనేక చోట్ల విద్యార్థులు నిరసన బాట పడుతున్నారు, ఉద్యమ బాట పడుతున్నారు. వీళ్ళందరూ కలిసి రేపు ఈ దేశ చరిత్రని ఖచ్చితంగా తిరగరాయబోతున్నారు. యాంగ్రీ 20s భారతదేశంలో కూడా ప్రవేశించింది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.